ఇచ్చేసినటువంటి పెద్దలకు పేరు పేరున నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున స్వాగతం సుస్వాగతం. ఇది చిన్న మా డిఎస్పీ గారు సుమారు 2 సంవత్సరాల 2 నెలలు ఇక్కడ విధులు నిర్వహించి బదిలీకి వెళ్ళినటువంటి సందర్భంగా చిన్న అకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగికి ట్రాన్స్ఫర్ అనేది కాకపోతే ఒక మనిషి వచ్చిన తర్వాత ఇంత అటాచ్మెంట్ మాకున్నటువంటి చిన్న సర్వీసులు కూడా చాలా అరుదుగా చూస్తున్నాం. ఎందుకంటే మనసున్న మహారాజు మా డిఎస్పీ గారు, దీంట్లో ఎటువంటి సందేహమే లేదు. మ్యాక్సిమంగా పోలీసులు ఎలా ఉంటుందంటే, అంటే మేము ఏదన్నా ఫోర్స్ వస్తే ఆ ఫోర్స్ని కింది స్థాయికి పంపించేసి, సో అందరూ కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఉన్నారు. సో కాకపోతే మా డిఎస్పీ గారి స్పెషల్ ఏంటంటే, సార్కి ఎంత ప్రజలు ఉన్నప్పటికీ తనే భరించి మా వారికి మాత్రం ఏదైతే వర్క్ కావాలో ఆ వర్క్ మాత్రం ఎక్స్ట్రా చేస్తారు అక్కడి నుంచి. అంతేగాని ఇప్పుడు ఎందుకంటే మీరు చూస్తా ఉంటారు, మిగతా సబ్ డివిజన్ చేయడం లేదు, నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ చేయడం లేదు. ఎప్పుడేమైందో తెలియదు, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఏదో ఒక అకేషన్ వస్తానే ఉంటుంది. సో దీన్ని మాకు అటు ఉన్నతాధికారులకి బ్యాలెన్స్గా చేస్తూ పని చేసుకుంటే అట్లనే పనిలో సార్ ఎక్కడ మొహమాటపడు. నాకు తెలిసి మ్యాక్సిమంగా 12 సార్ నిద్రపోతారు. మార్నింగ్ ఏదైనా డిఎస్ఆర్ చెప్తే 6 o'clock డిఎస్ఆర్ చెప్తాం మళ్ళీ ఆ 4-5 గంటలు. సో ఈ 4-5 గంటలు కూడా మళ్ళీ ఫోన్లో ఉంటాయి. ఆటోమేటిక్ ఎక్కడ కూడా కసురుకోవడం కానీ లేకపోతే ఏ ఒక్క సందర్భంలో ఇంతవరకు మేము 6 మంది ఇన్స్పెక్టర్ అంటే అది మేము పక్కన వచ్చాం. పాత్రలు కూడా నేను కూడా గతంలో పీఠంలో కూడా సాధించాను. అప్పటికే నేను పోయే నెలల ముందు మళ్ళీ నేను గుంటూరు పోయే 15 నెలల ముందు మళ్ళీ ఇక్కడ వచ్చాను సార్ గారికి. సో ఎక్కడ కూడా ఏ మాత్రం సమస్య ఎంత జటిలమైనప్పుడు కూడా దానికి సమస్యకు ఎటువంటి జగ్గు బొగ్గు లేకుండా ఏదైతే చేయాలో ఒకవేళ సార్కి తెలియకపోతే సార్ అడిగే చెప్తారు. ఇప్పుడు అన్ని కూడా ప్రతిదీ కొత్తదే పోలీసులో. సార్ ఏదైనా సమస్య ఉంటే సార్కి తెలియకపోతే నేను చెప్తానని చెప్తారు. సో కొన్ని విషయాలు ప్రాక్టికల్ గా సార్ దగ్గర అత్యంత వర్తికులం ఏంటంటే, ఏదైనా ఇష్యూ ఉంటే మేము డైరెక్ట్ గా ఎస్పీ గారు కానీ ఎస్ఎస్పీ వారికి చెప్పడానికి భయపడతాం. సో మాకంటే ముందు కూడా మా ఫీలింగ్ కనుక్కొని నన్నే చెప్పమంటారా అని సార్ మాకంటే ముందే వాళ్ళ స్టెప్ ముందుకు వేసి సార్ నేనే చెప్తాను అంటే అర్థం చేసుకుంటారు సార్ మా ఫీలింగ్స్. సో మా ఫేస్ రీడింగ్స్ కూడా గమనించినటువంటి మంచి వ్యక్తి సార్. సార్ ఈ 2 years 2 months లో దాదాపుగా ఒక జనరల్ చేయడం జరిగింది. అదేవిధంగా రంగనాయక టెంపుల్ అయితే కానీ, రాజరాజేశ్వరి టెంపుల్ అయితే కానీ, మిగతా ఏ ఒక్క కొత్త బస్సులో కూడా సారు కన్సల్ట్ ఇన్స్పెక్టర్స్ కి చెప్పేసి ఎప్పుడు కూడా ఇంట్లో సందర్భాలు లేవు. దీనికి నిదర్శనం ఏంటంటే, రీసెంట్ గా ఈ నెల 10వ తారీఖున శ్రీకాకుళంలో రంగనాయక స్వామి టెంపుల్ బందోబస్తు జరిగింది. అక్కడ ఇన్స్పెక్టర్ లేకపోతే నేను ఇన్ఛార్జ్ ఉన్నా. సారు 2 o'clock వచ్చేసి 2 నుంచి కనీసము టిఫిన్ కూడా ఇంటికి వెళ్ళలేదు. మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఆఫీసర్స్ వచ్చేసి సూపర్వైజర్ చేసి వెళ్తా ఉంటారు. కానీ సార్ అలా కాదు, మాతో పాటుగా తను కూడా జూనియర్ ఆఫీసర్ లాగానే ఎప్పుడు కూడా నేను డిఎస్పీని నేనేంటి తిరిగేదాన్ని ఫీలింగ్ లేదు. ఈవెన్ మేము ట్రైనింగ్ పోయినా కూడా 6 మంది ఇన్స్పెక్టర్లు మా డిఎస్పీ గారి గురించి ఫోన్ చేస్తారు. సో ఎప్పుడు కూడా మమ్మల్ని తను ఒక సిబ్బందిలాగా కాకుండా ఒక ఇంట్లోని ఒక వ్యక్తిలాగా, కుటుంబంలోని సభ్యులాగా ఎల్లప్పుడూ కూడా
ప్రతి ఒక్క విషయంలో ముందు నడిపారు. సో అలాంటి మంచి వ్యక్తికి రిమైనింగ్ ఏదైతే సర్వీస్ ఉందో దాంట్లో ఆ దేవుడు ఆయుర్వేదాలతో హ్యాపీగా ఉండాలని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ సర్వీస్ లో ఈ టైంలో నాదేమో పొరపాటు జరిగితే యాక్చువల్లీ సార్ ఇప్పుడు కూడా మీ ఏ పని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వన్స్ అగైన్ సార్కు మంచి కోచింగ్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాస్తవంగా ఇంట్లో చాలా ప్రాబ్లం వైద్యుకి మన బాబుకి క్యాన్సర్. డిఎస్పీ గారిని సుమారు ఒక 10 సార్లు కలిసినారు. సాధారణంగా ఏంటంటే ఒకసారి ఎఫెక్ట్ ఉన్నప్పుడు రెకమెండేషన్ ఉన్నప్పుడు ఇరిటేట్ అవుతుంది. ఇన్నిసార్లు కలిసినా కూడా ఆయన ఒక్క రోజు కూడా ఇరిటేట్ కాదు. ఎస్ఐ స్థాయిలోనే కింద స్థాయిలో ఇరిటేట్ అయ్యి ఏదో ఒకటి మాట్లాడారు. సో ఎందుకు చెప్తున్నాడంటే ఆయన ఒకవేళ ఆయన బాధపడ్డా సీరియస్ అయినా కూడా బయటపడితే ఎవరికి చెప్పుకోవాలి. మనసులో ఉన్నా కూడా అలా ఒక్కరోజే ఉంది, 2 రోజులు ఒక సీఐ అని కాదు, అందరూ సీఐకి సమానంగా ఎవరికి ఇంపార్టెన్స్ తగ్గించకుండా అందరినీ ఒకే స్థాయిలో చూసే వ్యక్తి, అంత మంచి మనసున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే చాలా మంది ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు ఏదో మంచి చెప్పాలని చెప్తారు. నేను చెప్పేది దానికి పూర్తిగా డిఫరెంట్ అతీతం. అది అందరికీ తెలుసు. ఇలాంటి వ్యక్తులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ప్రజలు కానీ లేదా ఆఫీసర్స్ కానీ చిరకాలం గుర్తిపోయేటువంటి వ్యక్తుల్లో చాలా మంది. ఈ సందర్భంలో బాలాజీ నగర్ సిఐ గారిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాల్సిన గారికి, అదేవిధంగా మా ఇతర డిఎస్పీ అధికారులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు, అదేవిధంగా ఇక్కడికి ఎంతో సంతోషంగా వచ్చినటువంటి అభిమానంగా వచ్చినటువంటి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ బాలాజీ పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఆగస్టులో రావడం జరిగింది. ఒక 5 సంవత్సరాలు లూప్ లైన్లో ఏపీ ట్రాన్స్ఫర్, అదేవిధంగా ఎస్బీలో పనిచేశాను. లూప్ లైన్ తెలిసిన తర్వాత, ఒకసారి లాండ్ ఆర్డర్ తెలిసిన తర్వాత ఈ పెద్ద పోలీస్ స్టేషన్ ప్రమోషన్ తీసుకుని రావడం నాకు కొంచెం ఫస్ట్ కంగారుగా ఉంది. ఆ టైంలో రాగానే కొంచెం పెద్ద ఇన్సిడెంట్లు జరిగినప్పుడు 5 సంవత్సరాలు లాండ్ ఆర్డర్లో లేకుండా ఒకసారి వచ్చి ఇంత పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేసే టైంలో నాకు నిద్రలో పెట్టేది కాదు నైట్. ఆ టైంలో డిఎస్పీ గారికి అర్ధరాత్రిగా చేసినా సరే కూల్గా సమాధానం చెప్పేసి, ఏం పర్లేదు ఈ విధంగా మార్నింగ్ కల్లా అన్ని సెపరేట్ అవుతాయని చెప్పేసి ఇంపార్టెంట్ ఇష్యూస్లో ప్రతి విషయంలో కూడా గైడెన్స్ చేసి భయం లేకోకుండా, ఫీర్ లేకోకుండా ఉద్యోగం చేసే విధంగా మమ్మల్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఒక టౌన్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే 6 CIలు ఒక యూనిటీగా అక్కడికి వెళ్ళడం, ఏ విషయంలో ఉన్నా అందరితో తన విధంగా గైడ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నాకు చాలా కష్టమైన ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చింది ఈ మధ్యకాలంలో. ఆ టైంలో కూడా సార్లు నన్ను వెంట పెట్టుకుని తీసుకెళ్ళి పరిష్కారం చేశారు. థ్యాంక్ యూ సార్. ఇదే విధంగా సార్ ఎక్కడికి వెళ్ళినా కానీ అందరికీ మంచి గైడెన్స్ ఇస్తూ వాళ్ళ మన్నలను పొంది ఈరోజు ఈ 4 నెలల్లో చూస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు కూడా సార్ దగ్గరికి వెళ్ళిన ఏ ఒక్కరు కూడా అన్హ్యాపీ లేరు. నాకు కూడా మమ్మల్ని దాటి సార్ దగ్గరికి వెళ్తే నాకు చెప్పేవాళ్ళు, వీళ్ళు జెన్యూన్ ప్రాబ్లం ఇది, వీళ్ళని ఓపెన్గా పరిష్కారం చేయాలని చెప్పేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో బాగా విసిగిస్తున్న సందర్భాల్లో ఆటోమేటిక్గా మా కోపం వచ్చేస్తుంది. పిటిషనర్స్ చాలా వరకు సమాధానం చేస్తాం, బాగా కోపం వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఒక్కసారి సార్లు గుర్తు తెచ్చుకున్నామంటే పరకాయ ప్రవేశం చేసినట్టు మేము కూడా కూల్గా చక్కగా వాళ్ళ సమస్య పరిష్కార మార్గం చేస్తా ఉంటాం. ఎన్నోసార్లు ఇది తెలియని కోపం వచ్చేసే టైంలో సార్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుని సార్ పరిష్కారం చేసే విధానం, కంప్లైంట్స్తో మాట్లాడే విధానం ఒక్కసారి ఊహించుకుంటే మనదే పోతుంది. సార్ ఆల్రెడీ మనలోకి వచ్చేస్తారు. ఆ
ఆ విధంగా సమస్యలు ఏ విధంగా ఎటువంటి సమస్య లేకుండా పరిష్కారం చేసుకోగలిగాం. అదేవిధంగా మాకు రోల్ మోడల్ గా మేము ఆదర్శంగా తీసుకుని ఫ్యూచర్ లో కూడా మేము ఇదే విధంగా పనిచేస్తాం. సార్ కూడా వెళ్ళిన చోట ఇదే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ 1 గంట వరకు ఆయన కంప్యూటర్ పనిచేస్తారు. కింది స్థాయిలో ఇక్కడ ఇంపార్టెంట్ అయితే తప్ప కింది స్థాయిలో దాదాపుగా ఆయన చేసిన ఆయన చేసుకుంటారు. ఇప్పుడు 1 గంట దాకా చేశారు అని ఫోన్ తీసుకోలేమండి. మనం 1 గంట తర్వాత తెల్లవారు కానీ ఫ్రీ చేయగానే ఫోన్ చేస్తాను. సో వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది మనకి చాలా ఉంది. ఇప్పుడున్న అయితే ఎస్ఐలు కానీ సిఐలు 12 దాకా మేల్కుంటే ఫోన్ వస్తే తీయరు తెల్లవారు దాకా. సో అటువంటి హార్డ్ వర్క్ అని నేను ఇంతవరకు డిఎస్పీలో చూడలేదు అనేది అతిశయోక్తి కాదు. వన్ టైం సిఐ గారు మాట్లాడాల్సిందిగా కోరుతుంది. ఎవరైనా ఇంజనీర్ గారికి అది మా స్పెషల్ ఆఫీసర్స్ కి సబార్డినేట్స్ కి మరియు ఇక్కడ ముఖ్య అతిథులుగా చూసిన అతిథులందరికీ నా నమస్కారాలు. సార్ గురించి చెప్పాలంటే వాస్తవంగా పోలీసులు ఎలా ఉందంటే ఇమీడియట్ బాస్ గానే కొంచెం కంఫర్ట్ పొజిషన్ లో ఉంటే మనకి ఇమీడియట్ బాస్ మనకి అనుకూలంగా ఉంటే ఎంత ఉద్యోగం చర్చ వరకైనా చేయగలం కింద ఉద్యోగం. అటువంటి అధికారం దొరకడం నేనే కాదు ఈ 2 సంవత్సరాల సార్ ఎవరు డిఎస్పీ గారు సార్ ప్లీజ్ నరసింహారావు ఎవరు డిఎస్పీ గారు తీసుకోండి సార్. ఎట్లా అంటే పోలీసులో ఇమీడియట్ బాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక లీడర్కి బాస్ చాలా ఉండదు. లీడర్ అనేది ఇది కమాండ్, బాస్ అనేది డిమాండ్ చేస్తాడు. అటువంటి మాకు వెరీ లక్కి కాన్స్టేబుల్ అనేది 2 సంవత్సరాల 4 నెలలు చేయటం అనేది ఇటువంటి లీడర్ దొరకటం ఎవరైతే ఆయన కింద చేసే వాళ్ళందరూ ఎంతో అదృష్టం ఇటువంటి ఆఫీసర్ దొరకటం. అతను ఏదైనా హైరార్కీ మెయింటైన్ చేస్తారు. సిఐకి ఇచ్చే గౌరవం సిఐ గారు. అతను సార్ దగ్గర నేను అప్పుడు నాకు ఇంతకుముందు పరిచయం నేను లైసెన్స్ ఆఫీసర్ నుంచి మాట ఫస్ట్ సిఐ గారు తప్పితే ఇంకొక ఉత్సరం అనేది ఉండదు. అంత గౌరవించి మాట్లాడదు. ఇది వ్యక్తి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అందుకే ఈ రోజు భగవంతుడానికి అంత ఘనంగా సన్మానం సంప్రదించారు. ఏదైనా ఎంత ఫిజికల్ చేసినా ఫీల్డ్ ఆఫీసర్కి ఎంత అవకాశం ఇస్తారంటే సార్ ఫస్ట్ వింటారు. అంత అసలు ఎంత లెవెలింగ్ అనేది ఎంత ఎటువంటి చాలా మంది తొందరగా మీకేం చేసి అంటారు. అట్లా కాదు, చెప్పేది మొత్తం విని ఓపికగా ఉంటుంది. ఎన్నో సందర్భాలు మేము తొందరగా కళ్ళతో సైక్ చేస్తాడు, జస్ట్ హెడ్ ఊపుతాడు అంతే సైలెంట్ కొనమని. అది ఒక సబార్డినేట్స్ కి ఇచ్చే అసలు ఆ గౌరవం అనేది చాలా పెరిగిన అసలు డిక్షనరీ కూడా మార్చలేము అటువంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి. అంత మంచి వ్యక్తి కానీ మంచి వ్యక్తి అంటే పోలీసులో మంచి వ్యక్తి అంటే తెలుగు అనుకుంటారు. ప్యారలల్ గా సబార్డినేట్ ఆఫీసర్ కొన్ని సందర్భాల్లో సార్ ఇది కాంప్లికేట్ అవుతుంది, ఇది కానీ చేస్తే మనకి ఇబ్బంది అంటే అవుట్లైట్ చేయమని చెప్తారు. ఎంత కఠినంగా ఉన్నా నాకు ఈ 5 months లో ఒక రకంగా 1 time అనేది కాంప్లికేట్. నాకు ఎమ్మెల్యేగా ఉన్న సారు ప్రతి విషయంలో ఆయనకి ఓపెన్ గా మాట్లాడితే చాలా ఫైర్గా సార్ కూడా చిన్న విషయాలు ఎంత గైడెన్స్ ఇచ్చి పై ఆఫీసర్స్ కూడా నా అన్ని తీసుకుపోయారు. ఇటువంటి అధికార గౌరవ కోసం ఆయనకి వారి ఫ్యామిలీకి మంచి ఇవ్వాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు. ఆనంద